హాయ్ అండి. తిరుపతికి వెళ్ళాము. గణేష పండుగ అయిన నెక్స్ట్ వీకు. చాలా రష్ ఉంది. కర్పూరం వెలిగించుకొని పోవాలా అని అనుకున్నాము. కింద ఫస్ట్ మెట్ల నుంచి లాస్ట్ మెట్ల వరకు పెట్టినాము. చూడండి, మా అమ్మాయి కర్పూరం పెడతా ఉంది. నేను వెలిగిస్తూ ఉన్నాను, అంటిస్తూ ఉన్నాను. మేము లాస్ట్ మెట్ల దగ్గరికి వచ్చినాము. 3000 మెట్లు అయిపోయినాయి. ఇంకా 3580 ఉండేది మెట్లు. 16 కిలోమీటర్లు ఉండేది. 14 అనుకుంటాను. 14 కిలోమీటర్లు ఉండేది, కిలోమీటర్లు లెక్కేసుకుంటే. చూడండి, మా అమ్మాయి లాస్ట్ కదా, అదే లాస్ట్. 2-3 పెట్టేస్తానమ్మా అని చెప్పింది. సరే అని చెప్పినాను. మాకు ఇంకా ముందర ఎవరో కర్పూరం వెలిగించుకొని పోతా ఉన్నారు. చాలా రష్ అంటే రష్ ఉండేది. అంటే లీవ్ టైం కదా, అందుకు 3 రోజులు రజా వచ్చింది. అట్లయి రష్ ఎక్కువ ఉండారు. ఇప్పుడు ఆంధ్ర టికెట్ కూడా ఫ్రీ బస్సు ఉండేదానికి అందరూ 3 రోజులు లీవ్ ఉండేదానికి అందరూ చేరుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. మీరు ఎవరంతా తిరుపతికి వెళ్ళారు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఫ్రీ టికెట్ ఉండేదానికి అందరూ పోవచ్చండి. అందరూ వెళ్ళరండి. అంటే చాలా రష్ ఉంది. మేమైతే చాలా కష్టపడినాము. ఎందుకంటే మెట్లు ఎక్కిపోయినాము. అక్కడ అంతా ఇవన్నీ కౌంటర్లన్నీ క్లోజ్ అయినాయని చెప్పినారు. దర్శనం అయ్యేది లేట్ అని చెప్పినారు. అయినా వెయిట్ చేసినాము. లాస్ట్కి బాగానే దర్శనం అయ్యింది. కానీ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయ్యింది. ఇబ్బంది అంటే దర్శనం అవుతుందో లేదో అని టెన్షన్, అంతే, వేరే ఏం లేదు. మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. ఈసారి కొంచెం 1.5 సంవత్సరానికి వెళ్ళినాము. అందుకే లేట్ అయిందని నేను అనుకుంటాను. మీరేమంటారు చెప్పండి. చూడండి, లాస్ట్ మెట్లు అయిపోయా. 3580 మెట్లు. ఒక్కొక్కరు 3600 అని చెప్తారు. అక్కడ ఎంత రాసిందని నేను కరెక్ట్గా చూడలేదు. నాకైతే సుస్తైపోయింది. కొవ్వొత్తి ఉండాయి. ఇది ఒక మెట్లకి ఏమని నేను మా గిబ్బోళ్ళతోనే వెలిగిస్తూ ఉన్నాను. చూడండి, పసుపు కుంకుమ అంతా మిగిలిండేదంతా ఇక్కడ వేస్తారు. పసుపు కుంకుమ పెడతారు కొంతమంది. ఒక్కొక్కరు ఈసారి పూలు పెట్టినారు. ఎవరో బ్యాగ్ కూడా మోసుకొని వస్తూ ఉన్నారు. బ్యాగ్ లగేజ్ కిందే ఇవ్వచ్చండి. మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి మా లగేజ్ పైన ఉంటుంది. ఎవరో బ్యాగ్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే బ్యాగ్కి లాకర్ సిస్టమ్ ఉంది. లాకర్ వేసి ఇస్తే వాళ్ళు తీసుకునేది, అట్లా ఇస్తే తీసుకోరు. కొబ్బరికాయలు కొడతారు కొంతమంది. లాస్ట్ మెట్లని స్టార్టింగ్లో కొడతారు, లాస్ట్లో వచ్చి కొడతారు. మా కర్పూరం బాగాలే మిగిలిందండి. మేము 2 కేజీలు తీసుకుపోయినాము. బాగానే మిగిలింది. అందుకే అన్నీ పోసి కర్పూరం అంటియాలని మేము అనుకున్నది బాగా దేవుడు నెరవేర్చినాడు. అందుకే ప్రతి ఒక్క మెట్టుకి కర్పూరం పెట్టుకొని వెళ్ళాము. ఇప్పుడు మా అమ్మాయి అంటిస్తూ ఉంది. ఆ కుండీలో వేయచ్చండే. మేము కుండీలో బాగానే ఎక్కువ మొలుగుతూ ఉంది. ఇంకా వేస్తే పైన వచ్చేస్తుందని కిందే అంటించినాము.
ఇంకా ఎక్కువ మకానికి వస్తుంది అక్కడ ఆ పక్క నుంచి అని ఎవరో పసుపు రాస్తూ ఉన్నారు. అక్కడ టెంకాయ అంతా అక్కడే ఉంటుందండి, తీసుకొని కొట్టవచ్చు. బ్యాగులు అంతా ఎత్తుకొని వస్తూ ఉన్నారు. మేము ఈ చిన్ని బ్యాగ్ ఒకటే పట్టుకోండేది, మా అమ్మాయి తీసుకొస్తా, నేను అక్కడే వేసేయమని చెప్తా ఉండాను మిగిలిండేవన్నీ. నేను మొక్కోలేదని లాస్ట్కి ఇంకోసారి వెళ్ళి మొక్కుంటా ఉన్నాను. మేము ముందుకు వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము. ఇదే కిందకు తిరుమల పోయేది, తిరుపతి కిందకి పోయే దారి ఇదేనే. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని పోవచ్చు. మేము మెల్లిగా నడిచినాము. పొద్దున్నే 8కి స్టార్ట్ చేసిన వాళ్ళు మేము సాయంత్రం 5 అయ్యింది లాస్ట్ మెట్టుకు వచ్చేదాన్ని. అప్పటికి డబ్బా ఏమి చూపిస్తూ ఉంది అంటే మా అమ్మాయి ఒక ఆమె అడిగింది, ఈ డబ్బాలోనే ప్రతి ఒక్క మెట్టుకి కర్పూరము అయ్యిందా అని. మాకు నవ్వు వచ్చింది. లేదు వెనుక బ్యాగ్లో ఉన్నాయి, కవర్లో అయినట్లా వేసుకొని వస్తూ ఉన్నాము, డబ్బాలకు వేసుకుంటా ఉన్నామని చెప్పినాము. అవునా అని అడిగింది. ఇది అండి మా తిరుమల ట్రిప్పు. అదే మా అమ్మాయి డబ్బా చూపిస్తూ ఉంది, ఈ డబ్బాలో ఒక ఆంటీ అడిగిందని. నాకు కొంచెము గొంతు బాగలేదండి, పరిసిమయింది, వాయిస్ ఇట్లుంది, ఏం బేజారు చేసుకోవద్దండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళినారా, ఎన్నిసార్లు వెళ్ళారు కమెంట్ చేయండి. మేము ప్రతిసారి వెళ్తుంటాము, సంవత్సరానికి ఒకసారి. ఈసారే లేటుగా 1.5 సంవత్సరానికి వెళ్ళినాము. అంటే లీవ్ టైంలో పోకూడదు, చాలా రష్. మేము శనివారము ఆదివారం పోయినాము, అట్లా చాలా రష్ అయింది. తిరుమల వెంకన్న స్వామిని ఒకటే దర్శనం చేసుకొని వచ్చేసినాము. అంటే మరుసటి రోజేనే ఆదివారము గ్రహణం ఉన్నది, అందుకని అక్కడ అనౌన్స్ చేసినారు, ఇక్కడ దేవస్థానము అలో లేదు, కౌంటర్లన్నీ క్లోజ్ అయినాయి, స్టాప్ చేసినాము దర్శనానికి అని చెప్పినారు. మేము కింద ఇంకా అలవేలు మంగాపురము, గోవిందరాజ స్వామి తిరుమల కింద చూసినా కూడా ఇదే ఉంటుంది సేమ్. వద్దనుకొని మేము ఆ రోజు నైటేనే దర్శనం అయిన వెంటనే మేము బస్సు ఎక్కినామండి, వచ్చేసినాము ఆదివారం ఇంటికి. ఇక్కడ పోలేదు ఈసారి, అక్కడ పాపనాశ అవన్నీ ఎక్కడ పోలేదు, శ్రీవారి పాదాలు ఇక్కడ పోలేదు. చూడండి వీళ్ళు బ్యాగ్ తగలేసుకొని నడుచుకొని వస్తూ ఉంటారు పిల్లోళ్ళు. ఇవి వచ్చేయండి బ్యాగు. లాస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.